నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. భారీని గొడ్డలితో హతమార్చిన సంఘటన బుధవారం అర్ధరాత్రి కంటి మండలం తుర్కవడగంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నేరస్తుడిని కంటి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తలపై మొత్తం గాయాలు ఉన్నట్లు ఘటనా స్థలంలో ఉన్న పలువురు తెలిపారు. భార్యను ఎందుకు చంపాల్సి వచ్చిందో అనే విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం వద్ద తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నా భర్తని చంపేసి చాలా రోజుల నుంచి చంపేసి మీకు ఎట్లా తెలుసు? నాకు ఫోన్ చేసారు, పక్క ఇంటిలో ఫోన్ చేశారు. పక్కింటి వారు ఫోన్ చేసి చెప్తే తెలిసిందా? తెలిసి రాత్రి ఎన్ని గంటలు? రాత్రి ఎప్పుడేమో తెలియదు, మాకు మార్నింగ్ తెలుసు. మార్నింగ్ తెలిసింది. పాత కక్షలు ఏమైనా ఉండేనా? అనుమానం కంటి మండల పరిధిలోని తూర్కబరగాం విలేజ్లో చంద్రమ్మ అండ్ గుండప్ప అని భార్యాభర్తలు ఉంటాడు. వాళ్ళ అబ్బాయి మోహన్ ఒక దరఖాస్తు మేరకు ఈరోజు అంటే కంటి పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ మోహన్ వాళ్ళ తల్లి చంద్రమ్మ, వాళ్ళ తండ్రి గుండప్ప వీళ్ళిద్దరికి తుర్కవడగా విలేజ్లో ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబ తగాదాలతోని వాళ్ళ తండ్రి అంటే గుండప్ప వాళ్ళ భార్యను చంద్రమ్మను చంపడం జరిగిందని చెప్పి కాంప్లైంట్తో కేసు రిజిస్టర్ చేసుకొని విచారణ చేస్తున్నాము. మిగతా తర్వాత విచారణ పూర్తయిన తర్వాత చెప్తాం. ఈరోజు కంటి మండల పరిధిలోని తూర్కబరగాం విలేజ్లో చంద్రమ్మ అండ్ గుండప్ప అని భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళ అబ్బాయి మోహన్ ఒక దరఖాస్తు మేరకు ఈరోజు అంటే కంటి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ మోహన్ వాళ్ళ తల్లి చంద్రమ్మ, వాళ్ళ తండ్రి గుండప్ప వీళ్ళిద్దరికి తుర్కవడగా విలేజ్లో ఉంటారు. అయితే వాళ్ళ కుటుంబ తగాదాలతోని వాళ్ళ తండ్రి అంటే గుండప్ప వాళ్ళ భార్యను చంద్రమ్మను చంపడం జరిగిందని చెప్పి కాంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేసుకొని విచారణ చేస్తున్నాము. మిగతా తర్వాత విచారణ పూర్తయిన తర్వాత చెప్తాం.